తాజా 30 కొన్నిసార్లు భలే విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మనిషి మళ్ళీ పుట్టాడనే నమ్మకం ఈనాటిది కాదు, వేల సంవత్సరాలుగా ఈ నమ్మకం ఉంది. పునర్జన్మ నమ్మేవారు మన మధ్య కూడా అక్కడక్కడ కనిపిస్తారు. సినిమాల్లో కూడా ఈ నమ్మకాలను పలుమార్లు చూపించారు. ఒక ఆసియా దేశంలోని ఓ మహిళ ఈ పునర్జన్మను గట్టిగా నమ్ముతోంది. చనిపోయిన తన భర్త జంతువు రూపంలో తన ముందుకు మళ్ళీ వచ్చాడని మురిసిపోతోంది. కాంబోడియాలోని క్రతీ ప్రావిన్స్కు చెందిన 74 ఏళ్ల కిమ్ హాంగ్ అనే మహిళ భర్త పేరు టోల్ కుట్. ఈయన ఏడాది కిందట చనిపోయాడు. ఇటీవల కొద్ది రోజులుగా ఆమె ఇంటికి ఓ ఆవు దూడ వస్తోంది. ఈ దూడ చేసే పనులన్నీ తన భర్త చేసినట్లుగా ఉంటున్నాయని కిమ్ హాంగ్ అంటోంది. తన భర్తే దూడ రూపంలో వచ్చాడని సంబరపడుతూ ఆ దూడను జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈ దూడ మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కు వస్తోందని ఆమె చెప్తోంది. బెడ్ మీద పడుకుంటోందని, దిండును తన దగ్గరికి తీసుకుంటోందని వివరిస్తోంది. దూడ దిండును తీసుకుంటున్న విధానం భర్త చేసినట్లుగానే ఉంటోందని ఆమె చెప్తోంది. కాంబోడియాలో 95% మంది జనాభా బౌద్ధ మతాన్ని ఆరాధిస్తారు. ఈ దేశ ప్రజలు పునర్జన్మను బాగా నమ్ముతారు. చనిపోయిన వ్యక్తి ఏదో ఒక రూపంలో తిరిగి పుడతారని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కిమ్ హాంగ్ ఇంట్లో ఉన్న ఆవు దూడను చూసేందుకు రోజు 100 మంది దాకా సందర్శకులు వస్తున్నారట. దీంతో అక్కడి సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.